మంచిర్యాల జిల్లా నుండి వచ్చినాం. మేము 12 సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం. అయితే అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే కుక్కల కంటే హీనం. అంటే ఇప్పుడు నువ్వు చావు బతుకు పని అయితే కావాలి, కానీ జీతం మాత్రం లేదు. 6,000 7,000 ఈ జీతానికి మేము బతుకుతాను. 2013లో హైపవర్ కమిటీ వేతనాలని ఒకటి జియో పాస్ చేసిండు, అది ఇప్పటివరకు అమలు చేయలేదు. మళ్ళీ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 22 జియో అని ఒకటి జియో పాస్ చేసింది, దాన్ని గెజెట్ చేయలేదు. కనీస వేతనం లేదు, కనీస హక్కులు లేవు. ఖాళీ కోటర్లలో మేము ఉంటాం, కిరాయినా తప్పుతుందంటే ఆ కోటర్లు కూడా ఇవ్వడం లేదు. మరి మేము బతికేది ఎట్లా? పర్మనెంట్ కార్మికులకు ఇచ్చిన ప్రియారిటీ కనీసం కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వడం లేదు. మొత్తం కుక్కల కంటే హీనంగా బతుకుతున్నాం. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మాకు. మేము రేవంత్ రెడ్డి సార్ని కోరేది ఏంటంటే మాకు కనీస వేతనం ఇప్పించి మాకు కొంచెం పని భద్రత కల్పించాలని కోరుకుంటాను. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులం. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి జీవో ప్రకారంగా వేతనాలు అతి తక్కువ వేతనాలు ఇస్తారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 2021లో 5 కనీస వేతనాల జీవోలను రిలీజ్ చేశారు. అవి ఇప్పటి వరకు కూడా గెజిట్ చేయలేదు. ఆ గెజిట్ చేయకపోవడం వల్ల ఈరోజు కార్మికుల అసహనానికి గురై ఈరోజు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అధికారం ఇచ్చారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచుతాం, మీ అందరికీ పని భద్రత కల్పిస్తాం, ఖాళీ కోటార్స్ ఏవైతున్నాయో ఆ ఖాళీ కోటార్స్ కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ఈ ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా గోదావరి కని మా బహిరంగ సభకు వచ్చినప్పుడు ప్రత్యక్షంగా హామీ ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఆ హామీని గుర్తు చేయడానికే దరఖాస్తులు చేయడానికి ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఒక 200 మంది దరఖాస్తు చేయడానికి వచ్చినాం. కాంగ్రెస్ అధికారంలోకి కూడా భారీ మెజార్టీతో 11 డివిజన్లలో కార్మికులను గెలిపించుకొని ఈరోజు గద్దె మీద కూర్చోబెట్టినాం. రేవంత్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నపం చేస్తున్నాం, ఏదైతే మీరు ఆ రోజు హామీ ఇచ్చిరో ఆ హామీలను మీరు వీలైనంత వెంటనే ఈ నెల ఎండింగ్ వరకు, ఫిబ్రవరి వరకు మాకు వేతనాలు పెంచాలి. లేకపోతే మేము మళ్ళీ పోరాటానికి కూడా సిద్ధమవుతామని రేవంత్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాం.